తుళ్లూరులో వివిధ కార్యక్రమాలు జరిగాయి. వివరాలు రాజధాని రిపోర్ట్లో. రాజధాని అభివృద్ధిలో భాగంగా రైల్వే స్టేషన్, రైల్వే లైను మరియు ఇంటర్నేషనల్ స్టేడియం కొరకు రెండో విడత తుళ్లూరు మండలంలోని 3 గ్రామాల్లో పూలింగ్ విధానంలో గతంలో లాగానే తీసుకునే పద్ధతిలో తుళ్లూరు మండలం వడ్డమాను గ్రామంలో మంత్రి నారాయణ, తాడికొండ నియోజకవర్గం ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్ మరియు సిఆర్డీఏ అదనపు కమిషనర్ భార్గవ తేజ గ్రామంలోని నాయకులు పాల్గొని రైతులతో సమావేశం జరిపారు. రైతులు కొందరు తమ యొక్క సమస్యలను మంత్రి దృష్టికి తీసుకుని వచ్చారు. అనంతరం కొందరు మహిళా రైతులు తమ యొక్క భూముల పాస్ పుస్తకాల జిరాక్స్ కాపీలను ల్యాండ్ పోలింగ్కు మంత్రి నారాయణకు అందజేశారు. అనంతరం ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్, మంత్రి నారాయణ మీడియాతో మాట్లాడారు. తుళ్లూరు మండలం వడ్డమాను గ్రామంలో రైతులతో మాట్లాడాలని ఆలోచనతో గౌరవ మంత్రివర్యులు నారాయణ గారు రావడం జరిగింది. ఈ గ్రామానికి రావడం ముఖ్యమైన ఉద్దేశం ఏమంటే, రెండో విడత ల్యాండ్ పూలింగ్లో ఈ గ్రామం ఉంది కాబట్టి ఏదైనా అనుమానాలున్నా, ఏదైనా సూచనలు సలహాలు ఉన్నా రైతులతో మాట్లాడి ముఖ్యమంత్రి గారి దగ్గరికి కేబినెట్ స్థాయికి తీసుకెళ్ళగల ఆలోచనతోనే ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. 2-3 అంశాలు రైతులు క్లారిటీ కావాలన్నారు. బై అండ్ లార్జ్ దానికి ఒప్పుకుంటూ, ల్యాండ్ పూలింగ్కి ఒప్పుకుంటూనే గతంలో కొన్ని గ్రామాల నుంచి మేము ల్యాండ్ పూలింగ్కి ఇచ్చాం, మా ప్లాట్లు ల్యాండ్ ఎక్విజిషన్లో పడినాయి, వాటిని వీలున్నంత త్వరగా మాకు కేటాయింపులు జరపాలని కోరారు. తర్వాత వడ్డమాను, పెద్దపరిమి, హరిచంద్రపురం గ్రామాలు కూడా రాజధానిలో భాగం కాకపోయినప్పటికీ, మొదటి విడత పూలింగ్లో భాగం కాకపోయినప్పటికీ ఎన్నికలు జరగనందువలన ఫైనాన్స్ కమిషన్ గ్రాంట్స్ కానీ, మండల పరిషత్ నుంచి కానీ, జిల్లా పరిషత్ నుంచి కానీ, గ్రామ పంచాయతీల్లో గ్రాంట్లు లోపించి అభివృద్ధి శూన్యంగా ఉంది. దాన్ని మీరు అభివృద్ధి చేయాలని చెప్పి కోరి ఉన్నారు. అదేవిధంగా తుళ్లూరు వెళ్ళటానికి చాలా ఇబ్బందులు పడుతున్నాం, అప్రోచ్ రోడ్డు కొద్దిగా డెవలప్ చేయాలన్నారు. గ్రామంలో మౌలిక వసతుల కల్పన కోసం చర్యలు తీసుకోమని కోరారు. కొంతమంది రైతులు ఈ రోజున మంత్రి గారు అనౌన్స్ చేస్తారు, కొంతమంది పూలింగ్కి ఇంట్రెస్ట్గా వాళ్ళ భూముల్ని పట్టాదారు పాస్ పుస్తకాల కాపీలు కూడా తెచ్చిచ్చారు. మరొకటి అంశం ఏంటంటే, రాజధాని గ్రామంలో భూ సమీకరణ సందర్భంగా మీరు పెట్టే ఆఫీసులు తిరిగి భూ సమీకరణ పూర్తయినాక మూసేసి వేరే చోట పెట్టడానికి వీల్లేదు. మా గ్రామ సమస్యలన్నీ పూర్తయ్యే వరకు మా ఊర్లోనే ఆఫీస్ ఉండాలని అడిగారు. ఇటువంటి అంశాలతో పాటు కొంతమంది కౌలు విషయం, మరి కొంతమంది మాకు అప్పులు ఉన్నాయి, వాటిని ఎట్లా తీర్చాలని అడిగారు. ఇటువంటి 2-3 సమస్యలు. తర్వాత వడ్డమాను గ్రామంలో చెరువుల్లో కొంతమందికి ఎస్సీలకి పట్టాలు ఉన్నాయి, ఎస్ఐని పట్టాలు ఉన్నాయి, వాటిని కూడా పరిష్కరించమని అడిగారు. ఈ అంశాలన్నింటినీ మీద మంత్రి గారు నోట్ చేసుకున్నారు. గ్రామ కంటాలకు సంబంధించిన అంశం కూడా గతంలోని అనుభవాల దృష్ట్యా వీలున్నంత అనుకూలంగా ఆలోచన చేయమని కోరారు. ఈ అంశాలన్నీ మాట్లాడటం జరిగింది. ఎప్పుడైతే ఇక్కడ ఆఫీసు పెట్టి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఆఫీసు పెట్టి కూలింగ్ తీసుకుంటారో అప్పుడు మరలా ముఖ్యమంత్రి గారి సూచన మేరకు ఈ ప్రాంతానికి రావడం జరుగుతుంది. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం నుంచి గజెట్ రూపంలో కానీ, ఏదైనా ఒక నిర్దిష్టమైన హామీ రూపంలో కానీ రాజధాని ఎక్కడ ఉంటుందని రావాలని కూడా కోరారు. కాబట్టి ఆ దిశగా కొన్ని ప్రయత్నాలు జరుగుతున్నాయి అనే విషయాలు వారికి తెలియజేయడం జరిగింది. మొత్తం మీదట సానుకూలంగా ఉంది. కొన్ని అంశాలన్నింటినీ కూడా వారు చెప్పారు, వాటిని ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తామని తెలియజేస్తున్నాం. ముఖ్యమంత్రి గారు గతంలో తీసుకున్న ల్యాండ్ పూలింగ్ రైతుల యొక్క భూమి విలువ పెరగాలి, డెవలప్ కావాలంటే ఇక్కడికి అనేకమైన ఇండస్ట్రీస్, అనేకమైన యాక్టివిటీ రావాలి.
అవి రావాలంటే ఒక ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ సిటీని డెవలప్ చేయమని, అదేవిధంగా ఒక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ని, అదేవిధంగా స్మార్ట్ ఇండస్ట్రీస్ అంటే పొల్యూషన్ లేని ఇండస్ట్రీస్ వస్తేనే అనేక మందికి ఉద్యోగాలు వస్తాయి. ఉద్యోగాలు వచ్చినప్పుడు మనుషులు వస్తారు. మనుషులు వచ్చినప్పుడు వాళ్ళకి కావాల్సిన హాస్పిటల్స్ కావచ్చు, స్కూల్స్ కావచ్చు, ఇంకా డిఫరెంట్ యాక్టివిటీ డెవలప్ అయినప్పుడే ఇక్కడ కన్స్ట్రక్షన్ యాక్టివిటీ కూడా వస్తుంది అని వారికి ఉన్న అపార అనుభూతితో దూరదృష్టితో ఈరోజు యాక్చువల్గా ఒక ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ సిటీకి కొంత ల్యాండ్, అదేవిధంగా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి, అదేవిధంగా స్మార్ట్ సిటీకి చేయమంటే 16,666 ఎకరాలు యాక్చువల్గా మనం ఈరోజు 7 గ్రామాల్లో తీసుకోవడానికి నిర్ణయించుకొని క్యాబినెట్లో అప్రూవ్ చేయడం జరిగింది. దానికి గాను ఈరోజు తుళ్ళూరు మండలం తీసుకుంటే వడ్డమాను గ్రామానికి నేను శాసనసభ్యులు రావటం జరిగింది. శ్రావణ్ గారు రైతు సోదరులతో కూర్చొని డిస్కస్ చేశాం. ఎందుకంటే 2014-19లో కూడా ఆ రోజు రైతు సోదరులతో కూర్చొని డిస్కస్ చేసి పాలసీలు కూడా వాళ్ళందరి యొక్క ఆమోదంతో చేసినవి. అదేవిధంగా ఇక్కడ కూడా ఒకసారి వచ్చి కూర్చొని డిస్కస్ చేస్తామనే ఉద్దేశంతో ఈరోజు వచ్చి డిస్కస్ చేసాం. వాళ్ళు అనేక విషయాలను తెలిపారు. గతంలో ల్యాండ్ పూలింగ్లో వచ్చిన ఇబ్బందుల్ని ఇక్కడ రాకుండా చూడమని ప్రతి ఒక్కరు రిక్వెస్ట్ చేశారు. ఖచ్చితంగా ఆ యొక్క అనుభవం అంటే 2014-19 అలాగే కంటిన్యూ ఉంటే అసలు ఆ సమస్యలు ఉండేవి కాదు. ప్రభుత్వం మారటం వల్ల గత ప్రభుత్వం కోర్టుకు పోయి అనేక కేసులు వేయటం, ఆ కోర్టులలో హెల్డ్ అయిపోవటం వల్ల అవన్నీ ఇప్పుడు ఏదైతే ల్యాండ్ అక్విజిషన్ అక్కడ చేయడానికి ఇబ్బంది ఉందో ఆ కేసులు మొన్న విత్డ్రా అయినాయి, నిన్నగాక మొన్న జస్ట్ 3 days బ్యాక్. ఆ విధంగా ఇవన్నీ విత్డ్రా చేసుకుంటూ 1 by 1 చేసుకుంటూ వస్తున్నాం. కాబట్టి అక్కడ వచ్చిన సమస్యలు ఏదైనా ఉంటే రైతులకి అవి రాకుండా ఇక్కడ చూసుకోవటం కోసమే ఇప్పుడు గ్రామంలో వచ్చి యాక్చువల్గా వీళ్ళందరితో మాట్లాడారు. వీళ్ళందరూ కొన్ని విషయాలు చెప్పారు. వీటిలో కొన్ని మా లెవెల్లో చేయగలిగినవి ఇమీడియట్గా చేస్తానని చెప్పాను. కొన్ని ముఖ్యమంత్రి గారితో మాట్లాడాలి. నేను శ్రావణ్ గారు ముఖ్యమంత్రి గారితో మాట్లాడి అవి డిసైడ్ చేయడం జరుగుతుంది. అయితే ఇక్కడ రోడ్లు డ్రైన్స్ అవి సరిగా లేవు, మాకు ఇమీడియట్గా చేయమని శాసనసభ్యులు శ్రావణ్ ఇక్కడ ఈ ఊరు ఎంటర్ అయ్యేటప్పుడే అప్రోచ్ రోడ్డు బాగాలేదు, అంతేకాని గ్రామంలో కూడా ఫెసిలిటీస్ లేవు. వీళ్ళకి యాక్చువల్గా ఎలక్షన్ జరగనందువల్ల వీళ్ళకి ఫండ్స్ రావట్లేదంటే నేను ఇప్పుడే చెప్పాను శ్రావణ్కి 29 గ్రామాల్లో ఆ గ్రామాలన్నీ అప్గ్రేడ్ చేయడానికి 900 కోట్లు అవుతుంది. అంటే అండర్గ్రౌండ్ డ్రైనేజీ, డ్రింకింగ్ వాటర్, రోడ్డు దాన్ని ఆల్రెడీ యాక్సెప్ట్ చేసాము. డిపిఆర్ కన్సల్టెంట్లు చేస్తున్నారు. ఆ డిపిఆర్లు ఎమ్మెల్యే గారికి చూపించమన్నాం. ఏదైనా ఉంటే యాడ్ చేస్తే అవి కూడా వచ్చేసి 6 నెలల్లో ఆ యొక్క 9 గ్రామాల్లో 100% చేసేటట్టుగా చేయాలని ఆదేశించాం. ఆ విధంగా జరుగుతుంది. ఈ గ్రామంలో కూడా నేను అదే చెప్పాను, ఇమీడియట్గా కన్సల్టెంట్ పంపిస్తాము, వాళ్ళు తయారు చేస్తారు డిపిఆర్. ఎమ్మెల్యే గారు ఇక్కడ ఉన్న పెద్దలతో వాళ్ళతో కూర్చొని డిస్కస్ చేసుకొని ఏదైనా మార్పులు చేర్పులు చెప్తే ఇమీడియట్గా టేకప్ చేసి ఇక్కడ కూడా ఆ మిగతా గ్రామాలకు అలా కంప్లీట్ చేస్తాం. అదేవిధంగా ఆ రోజు లోపల కంప్లీట్ చేస్తామని నేను అందరికీ చెప్పడం జరిగింది. శ్రీ షిరిడి సాయిబాబా ధ్యాన మందిరం భక్త బృందం విజయవాడలోని పూర్ణానందపేట వారు గతంలో అమరావతి ఏకైక రాజధానిగా ఉండాలని, రాజధానిలో అభివృద్ధి పనులు ఏ ఆటంకం లేకుండా జరగాలని మొక్కుబడిలో భాగంగా మందడం గ్రామంలో గచ్చు సెంటర్లో ఆలూరి వారి దేవర అంకమ్మ తల్లి మందిర ప్రాంగణంలో గత వారం రోజుల నుండి ఓం సాయి శ్రీ సాయి జై జై సాయి అను నామ సప్తవ దీక్షతో సాయి నామ సంకీర్తన 168 గంటలు నిరంతరాయంగా పలుకుతూ ఈరోజు ముగింపు జరిపారు. అనంతరం షిరిడి సాయిబాబా ధ్యాన మందిర సభ్యులు వివరాలను సిటీ న్యూస్కు తెలిపారు. ఈ మందడ గ్రామంలో సప్తాహం చేసుకుందాం అన్నటువంటి ఆలోచనతో ఈ సప్తాహం ఎందుకు చేయాలనేటటువంటిది కూడా ఏంటంటే ఈ అమరావతి స్థిరంగా ఉండాలి, ఈ అమరావతి ఎటు కదలడానికి వీల్లేదు అన్నటువంటి భావంతో ఈ యొక్క సప్తాహ కార్యక్రమం పెట్టుకున్నాము. ఈ మందడ గ్రామ వాస్తవ్యులు అందరూ కూడా మాకు ఈ యొక్క నామానికి సహకారం చేసినటువంటి వాళ్ళు అన్ని విధాలుగా. మేము వేరే ఉద్దేశంతో కాదు, ఈ యొక్క గ్రామంలో ఈ అమరావతి యొక్క ప్రజల్లో ఎంతమంది ఇబ్బంది పడ్డారు ఏంటిది అనేటటువంటి భావన మాకు కలిగి ఈ యొక్క భాగవన్నామ సంకీర్తన సాయి నామ సప్తాహం యజ్ఞం ఇక్కడ నిర్వర్తించాము. మేము 4 బ్యాచీలు విజయవాడ, సత్తెనపల్లి, నెల్లూరు,
తర్వాత గుంటూరు ఈ యొక్క బ్యాచ్ని తీసుకొచ్చి ఈ యొక్క గ్రామంలో సప్తాహం నిర్వర్తించాము. సాయిరామ్. మేము విజయవాడ నుంచి వచ్చాము. కారణం ఏంటంటే దేశానికి వెన్నెముక రైతు సోదరులు. వారు పడ్డటువంటి కష్టాలు, ఆ కష్టాలు గట్టెక్కాలని, అందరూ ఆయురారోగ్య సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని, వారికి కష్టం కలిగినప్పుడు దీంట్లో మనం ఎవరికి చెప్పుకుంటాం? ఏదన్నా బాధ కలిగితే భగవంతుని చెప్పుకున్నాం. మేము నమ్మిన భగవంతునికి, సాయినాథునికి చెప్పుకున్నాము. వారి కష్టాలు తీరి, వారి కోరికలు నెరవేరి అందరూ సుఖ సంతోషాలతో వర్ధిల్లితే అయ్యా వచ్చి ఇక్కడ ఇదే రాజధాని ప్రాంతంలో నామసప్తాహం జరుపుకుంటామని చెప్పి మొక్కోవడం జరిగింది. ఆ మొక్కుని అమరావతి రాష్ట్ర ప్రజలందరి కోసం, అలాగే ముఖ్యంగా భూములు త్యాగం చేసిన రైతుల కోసం మరి షిరిడీ సేవా సమితి వారు వీళ్ళు మరి మన కోసం మొక్కుకోవటం, మన రాష్ట్రం కోసం మొక్కుకొని ఆ మొక్కుని ఈరోజు అమరావతి ప్రాంత ప్రజల మధ్య తీర్చుకోవాలి, రైతుల మధ్య తీర్చుకోవాలి. ఎవరైతే బాధలు పడ్డారో, ఎవరైతే భూములు త్యాగం చేసి నష్టపోయి రోడ్లెక్కి 5 సంవత్సరాలు కష్టపడి ఎన్నో ఇబ్బందులు పడ్డారో, అవహేళనకు గురయ్యాము, అలాంటి వాళ్ళ మధ్య చేయాలని చెప్పి, అలాగే మరి అమరావతిని శాతవాహనులు పరిపాలించిన రాజధాని అమరావతి పుణ్యభూమి, ఒక వేదభూమి, ఒక కర్మభూమి, ఇలాంటి ఎంతో విశిష్ట కలిగిన ఈ పుణ్యభూమి మీద మరి ఈరోజు ఈ సప్తహారతి కార్యక్రమం మా ఊర్లో మందడం గ్రామంలో నిర్వహించడం మాకెంతో గర్వంగా ఉంది, మాకెంతో ఆనందంగా ఉంది. మరి ఈ కార్యక్రమము వల్ల అందరికీ, రాష్ట్ర ప్రజలందరికీ కూడా కొలనుకొండ బైపాస్ రోడ్డు వెంబడి ఉన్న స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ బిల్డింగ్ కాంట్రాక్టర్స్ అసోసియేషన్ కార్యాలయంలో బుధవారం అసోసియేషన్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపాలిటీలలో ప్రభుత్వ పనులు చేస్తున్న కాంట్రాక్టర్ల సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ రాష్ట్ర కోఆర్డినేటర్ కూచిపూడి శివకుమార్, డిప్యూటీ జనరల్ సెక్రటరీ కొండ రమేష్, డిప్యూటీ కోఆర్డినేటర్ సాధురావు, అసోసియేషన్ నాయకులు జీవీఆర్ నాయుడు, వి శ్రీనివాసరావు, ఏ సునీల్ కుమార్, కె వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. మున్సిపల్ కాంట్రాక్టర్స్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సమస్యల గురించి చర్చించటానికి ఒక వేదిక అసైన్ చేసింది వాళ్ళ సబ్కా ఆఫీస్లో. ఆ వేదికకి రాష్ట్రం నలుమూల నుంచి మున్సిపాలిటీస్లో వర్క్స్ చేస్తున్న చిన్న మధ్య తరహా కాంట్రాక్టర్లు ఇక్కడికి వచ్చారండి. ఈరోజు ఇక్కడికి వచ్చినప్పుడు సబ్కా అసోసియేషన్ దృష్టికి వాళ్ళు కొన్ని సమస్యలు, కామన్ సమస్యల్ని తీసుకొచ్చారండి. వాటిల్లో మేజర్ ప్రాబ్లం వచ్చేసేటప్పటికి గత కొన్ని సంవత్సరాల నుంచి పెండింగ్లో ఉన్న పేమెంట్స్, ఏవైతే కాంట్రాక్టర్స్ పేమెంట్స్ నగరాభివృద్ధులకి వాళ్ళు పెట్టిన పెట్టుబడి తాలూకా పెండింగ్ పేమెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఇమ్మీడియట్గా పరిష్కరించమని తీసుకొచ్చారు. గవర్నమెంట్ ఒక మంచి ఇనిషియేటివ్ అయితే తీసుకుందని డీలింకింగ్ ప్రొసీజర్ అనేది తీసుకుంది. అది స్థానిక సంస్థల యొక్క ఈరోజు కలెక్ట్ అయ్యే రెవెన్యూ నుంచే ఆ పేమెంట్స్ అనేవి జరగాలని చెప్పి ఒక మంచి ఇనిషియేటివ్ అయితే తీసుకుంది. కానీ ఈరోజు రెవెన్యూకి సరిపడా, అంటే పాత గవర్నమెంట్లో కానీ గత 3-4 ఏళ్ల నుంచి వర్క్స్ చేసిన కాంట్రాక్టర్ల యొక్క పెండింగ్ బిల్లులు ఈరోజు జరిగే రెవెన్యూకి సరితూగట్లేదండి. దానివల్ల చాలా పేమెంట్స్ పెండింగ్లో ఉండిపోయినాయి. ఇప్పుడు అగ్రిమెంట్ కడుతున్నాడు, మరి అక్కడికి వెళ్ళాక మళ్ళీ అగ్రిమెంట్ చేసుకోవాల్సిన అవసరం లేకుండా ఈఎండిఎఫ్ఎస్ రికవర్ చేస్తాం. అలాంటి ఈఎండిఎఫ్ఎస్ కార్పొరేషన్లో ఉన్న కానీ మున్సిపాలిటీలో ఉన్న కానీ కాంట్రాక్టర్లకి 10 ఏళ్ళ నుంచి 15 ఏళ్ళ నుంచి 5 ఏళ్ళ నుంచి రాని పరిస్థితులు ఉన్నాయి. ఎందుకంటే సేమ్ బిల్లు ఏ ప్రొసీజర్లో అయితే మనం ఇప్పుడు పంపిస్తున్నామో నిధిలో కానీ సిఎఫ్ఎంఎస్లో కానీ ఏదైతే కానీ రేపు ఈఎండి కూడా అదే పొజిషన్లో మళ్ళీ అప్లోడ్ చేయాలి. ఫైలు ఎంబీ టోటల్ అంతా అప్లోడ్ చేసి మళ్ళీ పే అండ్ అకౌంట్స్కి వెళ్ళి రావాలంటే ఇది చాలా పెద్ద ప్రాసెస్ అవుతుంది. దీని నిమిత్తం మున్సిపల్ కార్పొరేషన్ కాంట్రాక్టులు అందరి నుంచి కూడా ఈరోజు మేము చర్చా వేదికలో బిలో 50 lakhs వర్క్సే ఎక్కువ మున్సిపాలిటీలో ఉంటాయి కాబట్టి ఆ వర్క్స్ మీద ఎలాగైతే పెద్ద వర్కులకి బీజీ కానీ ఎఫ్డీలు కానీ ఏవైతే ఇస్తున్నారో అదే విధంగా కూడా మున్సిపాలిటీస్లో ఉన్న కాంట్రాక్టులు అందరూ కూడా బిలో 50 lakhs వర్క్స్ 10-15 lakhs కూడా మాకు బీజీ సౌకర్యం కూడా కల్పించండి, ఈజీగా కూడా మీ ప్రాసెస్ తగ్గుతుందని కూడా మేము ఇవాళ తీర్మానం చేయడం జరిగింది. ఈ పాయింట్లన్నీ కూడా తీర్మానం చేస్తూ సబ్కా ద్వారా మాకు రావాల్సిన పేమెంట్లు ఏ విధంగా స్టేట్ గవర్నమెంట్కి వెళ్తుంది, ఏ విధంగా మాకు ఇస్తున్నారు, మేము అప్లోడ్ చేయడానికి ఎన్ని సమస్యలు వస్తున్నాయి నిధిలోంచి, కట్టిన ఈఎండిఎఫ్ఎస్లు మాకు ఏ విధంగా రావట్లేదు, అన్ని సమస్యల మీద కూడా మేము ఒక
లెటర్ తయారు చేసి గవర్నమెంట్కి ఇవ్వాలనే ఉద్దేశంతో మీ మీడియా మిత్రులను కూడా పిలిపించి మీ ఎలక్ట్రానిక్ మీడియా పత్రికలు మామూలు పత్రికల ద్వారా తెలియజేస్తూ మా సబ్కా కాంట్రాక్టుల తరఫు నుంచి ఒక లెటర్ అటాచ్ చేస్తూ గవర్నమెంట్ని ఉన్న మా మినిస్టర్ గారు నారాయణ గారిని కానీ సీఎండీ గారిని ఈవినింగ్ కలిసి మా సమస్యలన్నీ కూడా తెలియజేసి అదేవిధంగా ఈరోజు మాకు జీవీఎంసీలో వైజాగ్లో కానీ గుంటూరు ఆల్రెడీ మా మొన్న విజయనగరంలో కూడా సంస్థ స్ట్రైక్ జరిగింది. వీళ్ళ వైజాగ్లో కూడా సమ్మె జరుగుతుంది ఇదే ఇష్యూ మీద. చేసుకోలేక నిధిని అప్లోడ్ చేసుకోలేక అక్కడి నుంచి డబ్బులు తెచ్చుకోలేక ఇవన్నింటిలో బ్రీఫ్గా చెప్పాలంటే గవర్నమెంట్ ఇవన్నింటిలో కూడా సరళీకృతం చేసి మున్సిపల్ కాంట్రాక్టులకి ఏ విధంగా అయితే డబ్బులు త్వరగా ఇవ్వగలరో అంటే ప్రయారిటీ ప్రకారంగా వెంటనే ముందు ఇవ్వగలరో అన్ని విధాల ప్రయత్నాలు చేసి మా మున్సిపల్ కాంట్రాక్టులందరినీ కూడా ఆదుకుంటారని మీ ద్వారా గవర్నమెంట్ని తెలియజేస్తున్నామండి. మేము కీలకమైన అంశాలు 3-4 మీ ద్వారా గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. ఒకటి, మున్సిపాలిటీలో చేస్తున్న పనులే ప్రయారిటీతో చేసే పనులండి. దాంట్లో పార్టిసిపేట్ చేస్తున్న ప్రతి ఒక్కళ్ళు ప్రయారిటీతో ఉన్నవాళ్లే, మళ్ళీ వాళ్ళల్లో ప్రయారిటీ అవసరం లేదు. కాబట్టి అందరికీ ఒకే రకమైన బేసిస్లో పీపోలో పేమెంట్ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మా దృష్టికి వచ్చిన అంశం ఏంటంటే చాలా మున్సిపాలిటీస్లో సెలెక్టివ్గా అక్కడ ఉన్న ఎవరైతే అజమాయిషీలో ఉంటారో వాళ్ళు చెప్పిన వాళ్ళకి కానీ లేదా అధికారులకి కావాల్సిన వాళ్ళకి కానీ పేమెంట్లు ఇవ్వడం జరుగుతుంది. దాన్ని అయితే మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే మున్సిపాలిటీలో చేసేవాళ్ళే ప్రయారిటీతో కోసం చేస్తున్నాడు అక్కడ పనులు. సో అదొకటి అందరికీ పిపో పద్ధతిలో చేయాలి. పిక్ అండ్ పేని ఎట్టి పరిస్థితుల్లో ఇమీడియట్గా ఆపేసేయాలి. 2 పిక్ అండ్ పే అంటే సెలెక్టివ్గా వాళ్ళు సెలెక్ట్ చేసుకుని చేస్తున్నారు. అలా కాకుండా ప్రతి వాళ్ళకి ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ లాగా చేయాలి. రెండోదండి, అతి ముఖ్యమైనది, 5-10 ఏళ్ళుగా డిపాజిట్లు అండి, ఈఎండీలు మెయిన్ డబ్బులు కట్టేయండి, టెండర్ కోసం మెయిన్ డబ్బులు కట్టేయి. ఆ డబ్బులు కూడా ఎంబుక్స్ కనపడలేదనే సిల్లీ రీజన్తో ఎంబుక్స్ కనపడకపోవడం ఏంటండి గవర్నమెంట్లో అధికారుల దగ్గర? ఎంబుక్స్ కనపడడం ఏమైనా అర్థం ఉందా? అది అధికారి ఎంబుక్స్ కనపడిన అధికారిని సస్పెండ్ చేయాలి ఇమీడియట్గా. మీకు తెలుసా రాష్ట్ర సాంస్కృతిక సినిమాటోగ్రఫీ మంత్రి ఎవరు? రాష్ట్ర సాంస్కృతిక సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్. బిల్డింగ్ పెనలేషన్ స్కీమ్ ప్రకారం బిల్డింగ్ ప్లాన్ లేకుండా కట్టేవారు రెగ్యులరైజేషన్ చేసుకోవడానికి ప్రభుత్వం అవకాశం ఇచ్చిందని కమిషనర్ అలీం బాషా తెలిపారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలను ఆయన సిటీ న్యూస్కు వివరించారు. మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం బిల్డింగ్ పెనలేషన్ స్కీమ్ అనే స్కీమ్ తీసుకొచ్చింది. ఈ స్కీమ్ ప్రకారము ఎవరైతే అనధికారికంగా అంటే ప్లాన్ అప్రూవల్ లేకుండా బిల్డింగ్స్ కట్టారో వాళ్ళందరూ కూడా రెగ్యులరైజ్ చేసుకోవడానికి ఒక అవకాశము రాష్ట్ర ప్రభుత్వం కల్పించింది. ఇందులో ముఖ్యంగా 31/8/25 వరకు అంటే ఆగస్టు 31, 2025 వరకు కట్టిన బిల్డింగ్స్ ఏవైతే ఉన్నాయో అనధికారికంగా కట్టిన బిల్డింగ్స్ వాటిని రెగ్యులరైజ్ చేసుకోవడానికి అవకాశం ఉంది. సో దీంట్లో ముఖ్యంగా ఇవన్నీ కూడా ఆన్లైన్లో మనము దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దానికి www.bps.ap.gov.in అనే వెబ్సైట్లో మీకు డైరెక్ట్గా మన ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంది. తర్వాత ఇది మనకు 12/3/2026 అంటే మార్చి 12 లోపల 26 సంవత్సరం లోపల 2026 లోపల మనం దీన్ని దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దీనికి అవసరమైన పత్రాలు చూసుకుంటే ఇప్పుడు మనకు టైటిల్ డాక్యుమెంట్స్, ఆ తర్వాత ఈసీ, తర్వాత మార్కెట్ వాల్యూ సర్టిఫికెటు, తర్వాత ఈ ఇంతకుముందు డీవియేషన్ అంటే ఆల్రెడీ ప్లాన్ తీసుకుని డీవియేషన్ ఉన్న ఎక్స్ట్రా ఫ్లోర్ ఉన్న అవి అవ్వచ్చు. రీసెంట్ ఫోటోగ్రాఫ్స్ మొత్తం బిల్డింగ్ చూపే విధంగా ఫోటోగ్రాఫ్స్, అదేవిధంగా స్ట్రక్చరల్ స్టెబిలిటీ సర్టిఫికెటు, ఇవన్నీ కూడా మీరు దీంతో పాటు మనకు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇది పెన్లేషన్ ఛార్జెస్ ఇమీడియట్గా మనం టోటల్గా ఇమీడియట్గా అంటే 10,000 రూపీస్ కట్టేసి ఇమీడియట్గా మీరు అప్లై చేసుకోవచ్చు. ఇది ఈ వెసులుబాటు ఉంది. తర్వాత ప్రత్యేక రాయితీలు కూడా ఇందులో ఇవ్వడం జరిగింది. 31/12/97 లోపు నిర్మించిన భవనాలకైతే 25% దానికి రిలాక్సేషన్ ఉంది. అదేవిధంగా నోటిఫైడ్ స్లమ్ ఏరియాస్లో 50% వరకు రిలాక్సేషన్ ఉంది. తర్వాత నియంత్రణకు ఇప్పుడు దీనికి రెగ్యులరేషన్కి వీలు కాని కొన్ని బిల్డింగ్స్ ఉంటాయి. ఎస్పెషల్లీ గవర్నమెంట్లో ల్యాండ్స్లో మనం కన్స్ట్రక్ట్ చేసి ఉంటే వాటికి చేయడానికి వీల్లేదు. అదేవిధంగా ట్యాంక్ బెడ్స్ కానీ వాటర్ బాడీస్ పరిధిలో కట్టిన వాటికి కూడా రెగ్యులరైజ్ చేయడానికి వీల్లేదు. అదేవిధంగా పార్కింగ్ కానీ ఓపెన్ స్పేస్ కానీ కేటాయించిన భవనాలు కూడా రెగ్యులరైజ్ చేయడానికి వీల్లేదు. ఇలా
కొన్ని మనకు చేయకూడనివి కూడా దీంట్లో ఉన్నాయి. సో అందరూకి ప్రజలందరికీ విజ్ఞప్తి ఏంటంటే, ఇది మామూలుగా మనకు ఏ బిల్డింగ్ అమ్మాలన్నా, ఒక బిల్డింగ్ ఉన్న మన బిల్డింగ్ అమ్మాలన్నా కానీ, లేకపోతే బ్యాంక్ లోన్ తీసుకోవాలన్నా కానీ, లేకపోతే ఏది ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ ఏం చేయాలన్నా కూడా మనకు ఈ రెగ్యులరేషన్ అనేది, బిల్డింగ్ ప్లాన్ అనేది అవసరము. ఒకవేళ బిల్డింగ్ ప్లాన్ లేనట్లయితే రెగ్యులరేషన్ చేసుకుంటే అవన్నీ కూడా దానికి బిల్డింగ్ ప్లాన్ ఉన్నట్టుగా మనకు భావించబడుతుంది. కాబట్టి దీన్ని ప్రజలందరూ అర్థం చేసుకొని ఇమ్మీడియట్గా ఈ బిల్డింగ్ పెన్లేషన్ స్కీమ్లో ఎవరైతే బిల్డింగ్స్ అనధికారంగా కట్టినారో వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. ఇది కాకుండా ఒకవేళ దరఖాస్తు చేసుకోకపోతే డెఫినెట్గా వాళ్ళందరికీ నోటీసులు ఇవ్వడం, జారీ చేయడం జరుగుతుంది. నోటీస్ జారీ చేయడం జరగకుండా అవన్నీ కూడా వాటిని చట్ట ప్రకారము సీజ్ చేయడం కానీ, వాటిని కూల్చేయడం కానీ, ఆ తర్వాత క్రిమినల్ కేసు నమోదు చేయడం, ఇటువంటి కార్యక్రమాలు కూడా చేపట్టడం జరుగుతుంది. కాబట్టి ప్రభుత్వం ఇచ్చిన ఈ అవకాశాన్ని ప్రజలందరూ వినియోగించుకోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఈనాటి మంచి మాట బ్రేక్ తర్వాత చూద్దాం. నేను స్వేచ్ఛను, స్వేచ్ఛాయుతమైన అభివృద్ధిని కోరుకుంటున్నాను. కేవలం నా దేశానికి మాత్రమే కాదు, ప్రపంచ ప్రజలందరి కోసం. లాల్ బహదూర్ శాస్త్రి, మాజీ ప్రధాని. మంగళగిరిలో వైఎస్ఆర్సీపీ నియోజకవర్గ కార్యాలయం వద్ద నుండి 1 కోటి సంతకాలు చేసిన సంతకాల పత్రాల బాక్సులను వాహనాలలో చేర్చి ర్యాలీగా జిల్లా పార్టీ కార్యాలయంకు బయలుదేరి వెళ్లారు. ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావు, పార్టీ ఇన్ఛార్జ్ దొంతిరెడ్డి వేమారెడ్డి జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పలువురు వైఎస్ఆర్సీపీ నాయకులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, మా ప్రీతమ నాయకులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పిలుపు మేరకు 1 కోటి సంతకాల కార్యక్రమం మన మంగళగిరి నియోజకవర్గంలో రమారమి 70,000 సంతకాల సేకరణ జరిగింది. ఈ సంతకాల సేకరణ పూర్తయిన సందర్భంగా ఈ సంతకాలు చేసిన ఇవన్నీ కూడా గుంటూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీస్కి చేర్చవలసిన కార్యక్రమంలో ఇవాళ హాజరైన మా ఎమ్మెల్సీ గారు హనుమంతరావు గారు, అట్లాగే మంగళగిరి తాడేపల్లి మండల అధ్యక్షులు, మంగళగిరి తాడేపల్లి దుగ్గిరాల మండల పార్టీ అధ్యక్షులు అందరికీ కూడా కార్యకర్తలకు హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నా. సోదరులారా, ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజున మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు తమ తమ నియోజకవర్గాల్లో సేకరించిన సంతకాలు కాగితాలన్నింటినీ కూడా జిల్లా పార్టీ ఆఫీసుకు చేర్చే కార్యక్రమం జరుగుతుంది. ఆ కార్యక్రమంలో మనం కూడా బండిలో ఇవన్నీ కూడా పేపర్స్ నింపడం జరిగి అక్కడికి పార్టీ ఆఫీస్కి చేర్చే కార్యక్రమం. ఈ కార్యక్రమంలో పాల్గొన్న అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాం. రోజున మంగళగిరి నియోజకవర్గం నుంచి 1 కోటి సంతకాల కార్యక్రమంలో భాగంగా 70,000 సంతకాలు పూర్తి చేసినటువంటి కార్యకర్తలందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తాం. ఈ కార్యక్రమంలో మరి నిర్విరామంగా వేమారెడ్డి గారు పని అయ్యే అంతవరకు నిర్విరామంగా కృషి చేయటం జరిగింది. మొత్తం ఈ రోజున మనందరం కూడా కార్యకర్తలతో కలిసి వెళ్ళి గుంటూరు వెళ్ళి జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆఫీస్కి హ్యాండ్ ఓవర్ చేస్తాం. ఇది సంతకాలన్నింటినీ కూడా మొత్తం గవర్నర్ దృష్టికి తీసుకెళ్లేటటువంటి కార్యక్రమం. మంగళగిరి సిఐటియు కార్యాలయంలో వైజాగ్లో జనవరి 24వ తేదీన జరిగే సిఐటియు అఖిల భారత మహాసభలకు సంబంధించిన గోడ పత్రికలను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు జేవి రాఘవులు, ఎస్ఎస్ చెంగయ్య, వివి జవహర్లాల్, బాలాజీ తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. ఈ నెల 31 నుంచి జనవరి 4వ తేదీ వరకు విశాఖపట్నంలో జరుగుతూ ఉన్నాయి. దేశ విదేశాల నుంచి ప్రతినిధులు,
అట్లాగే అంతర్జాతీయ ప్రతినిధులు కూడా వస్తూ ఉన్నారు. ప్రపంచవ్యాప్తంగా CITU అనేది ఒక పెద్ద కార్మిక సంఘం. ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్లో ILOలో గుర్తింపుబడిన ఒక పెద్ద ఆర్గనైజేషను. ఇటీవల కాలంలో సమ్మె చేస్తే 30 కోట్ల మంది కార్మికులు సమ్మెల్లో పాల్గొన్నారు. ఇట్లాగా ఇంత పెద్ద సంఘానికి ప్రాతినిధ్యం వహిస్తూ 1300 మంది ప్రతినిధులు విశాఖపట్నం వస్తూ ఉన్నారు. 29 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు, అంతర్జాతీయంగా వివిధ దేశాల నుంచి ఒక 30 దేశాల నుంచి ప్రతినిధులు హాజరవుతూ ఉన్నారు. ఇటువంటి మహాసభలు ముగింపు సందర్భంగా జనవరి 4వ తేదీన లక్షలాది మందితో భారీ బహిరంగ సభ ప్రదర్శన జరగబోతూ ఉంది. విశాఖపట్నం RK బీచ్లో జరిగేటటువంటి ప్రదర్శన బహిరంగ సభని జయప్రదం చేయాలని పోస్టర్ ఆవిష్కరణ చేస్తూ ఉన్నాం. అట్లాగే కార్మికులు ఈ ప్రాంతం నుంచి కూడా వందల వేల సంఖ్యలో కదలబోతూ ఉన్నారు. కార్మికులందరూ కూడా మన కోసం జరిగేటటువంటి మహాసభలో పాల్గొనాలని, జయప్రదం చేయాలని కోరుతా ఉన్నాం. ఈ రాష్ట్ర ప్రభుత్వం జాతీయ మహాసభలు డిసెంబర్ 31 నుండి జనవరి 4వ తేదీ వరకు విశాఖపట్నంలో జరుగుతూ ఉంది. ఈ మహాసభలకి జనవరి 4వ తేదీ జరుగుతున్నటువంటి బహిరంగ సభలో లక్షలాది మంది కార్మికులు పాల్గొనబోతూ ఉన్నారు. ఈ మహాసభలో ప్రత్యేకమైన పరిస్థితుల్లో జరగబోతూ ఉన్నాయి. ఏదైతే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికుల మీద యుద్ధం ప్రకటిస్తూ ప్రతినిత్యం కార్మికులకు వ్యతిరేకమైన చట్టాలని చేస్తూ కార్మికుల మీద అత్యంత పని గంటలు పెంచుతూ కానీ అదేవిధంగా భారాలు పెంచుతూ వేతనాలు తక్కువ ఇస్తూ ఈ రకంగా కనీస వేతనం అమలు చేయకుండా కారు చౌకగా శ్రమ దోపిడీ చేస్తూ ఉంది ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు. ఇటువంటి పరిస్థితుల్లో ఈ మహాసభలు ప్రత్యేకంగా జరుగుతూ ఉన్నాయి. CITU అఖిల భారత మహాసభలో డిసెంబర్ 31 నుంచి జనవరి 4వ తేదీ వరకు మన రాష్ట్రంలోని విశాఖపట్నంలో ఆర్థిక రాజధాని విశాఖపట్నంలో జరగబోతూ ఉన్నాయి. ఈ మహాసభలు భారతదేశంలో కార్మిక వర్గం ఎదుర్కొంటున్నటువంటి ప్రధానమైనటువంటి సమస్యలన్నింటినీ కూడా చర్చించి కార్మిక వర్గానికి ఉద్యమానికి సంబంధించి దశ నిర్ణయించేటువంటి మహాసభలు ఇవి. ఒక చారిత్రాత్మకమైనటువంటి మహాసభలకి మన రాష్ట్రం వేదిక కాబోతూ ఉంది. అందువల్ల ఈ మహాసభలో కార్మిక వర్గం అంతా కూడా పాల్గొనాలని చెప్పి పెద్ద సంఖ్యలో 4వ తేదీ జరిగే బహిరంగ సభకు రావాలని చెప్పి CITUగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. వడ్డేశ్వరంలోని జడ్పీ హైస్కూల్లో చదువుతున్న SK నాజ్రిన్ స్విమ్మింగ్ పోటీలలో రాష్ట్ర స్థాయిలో గెలుపొంది జాతీయ స్థాయికి ఎంపికయ్యారు. వీరికి మంత్రి నారా లోకేష్ స్ఫూర్తితో టీడీపీ నాయకులు కాట్రగడ్డ మధుసూదన్ రావు 20,000 రూపాయలు ఆర్థిక సాయం అందజేశారు. ఈ కార్యక్రమంలో K సాంబశివరావు, మస్తాన్ వలీ తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. 9th క్లాస్ చదువుతున్న ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు ట్విన్స్ కమల పిల్లలు ఇద్దరు, షేక్ నస్రీన్, షేక్ నజ్రీన్ ఇద్దరు కూడా జాతీయ స్థాయిలో న్యూఢిల్లీలో రేపు స్విమ్మింగ్ నేషనల్ స్విమ్మింగ్ సెలెక్ట్ అయ్యారు. రేపు గేమ్ పార్టిసిపేట్ చేయడానికి కూడా వెళ్తున్నారు. లోకేష్ గారి కాన్స్టిట్యున్సీలో వడ్డేశ్వరం గ్రామం హై స్కూల్ నుంచి వీళ్ళిద్దరూ ఇప్పుడు 6 సార్లు అటెంప్ట్ చేశారు. 6 సార్లు వెళ్తానే పైకి వెళ్ళారు. ఇది కూడా కప్పు కొట్టుకొస్తారని మా మనస్ఫూర్తిగా ఆశిస్తూ వడ్డేశ్వరానికి మంచి పేరు తీసుకొస్తారని హై స్కూల్కి లోకేష్ గారి కాన్స్టిట్యున్సీలో ఫస్ట్ ప్రైజ్ కొడతారని మేము ఆశిస్తున్నాము. వీళ్ళు ఈ కప్పు కనుక కొట్టుకొస్తే లోకేష్ గారి దగ్గర వీళ్ళకి కావాల్సిన సహాయ సహకారాలు అందించి ఇంకా బాగా రాటు తీరేటట్టుగా సపోర్ట్ చేసి మేమందరం కూడా గ్రామస్తుల తరఫున పార్టీ తరఫున లోకేష్ గారికి దగ్గర తీసుకెళ్ళి మేము వీళ్ళ గురించి చెప్పి కొంచెం ఆర్థికంగా కూడా కొన్ని లేనాళ్ళు అయినా కానీ మట్టిలో మాణిక్యాలలాగా వీళ్ళిద్దరూ నేషనల్ లెవెల్లో వెళ్తున్నారంటే మాకు చాలా గర్వకారణంగా ఉంది. వీళ్ళకి అన్ని విధాలుగా మేము అండగా ఉంటాము. ఏ విధమైన ఇది కావాలన్నా కానీ రేపు కప్పు తీసుకొని మీ ఇద్దరు వస్తే లోకేష్ గారి దగ్గరికి డైరెక్ట్గా వెళ్దాం. గ్రామం తరఫున, పార్టీ తరఫున, లోకేష్ గారి తరఫున అందరం కూడా దీవిస్తున్నాము. కప్పు తీసుకొని వడ్డేశ్వరానికి రండి మీద. మరి లోకేష్ గారి కాన్స్టిట్యూషన్ నుంచి వడ్డేశ్వరం గ్రామం హై స్కూల్, వడ్డేశ్వరం హై స్కూల్ నుంచి 9వ తరగతి చదువుకున్న మైనార్టీ బాలికలు ఇవాళ స్విమ్మింగ్లో నేషనల్ లెవెల్లో ఇవాళ సెలెక్ట్ అయ్యారు. మరి రేపు ఢిల్లీలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. కాబట్టి
మన లోకేష్ గారి నియోజకవర్గం నుంచి షేక్ నజరీను నజరీను ఈ ఇద్దరు పాపలు మరి నేషనల్ లెవెల్లో సెలెక్ట్ అవ్వడం అనేది మన నియోజకవర్గానికి గర్వకారణం. అలాగే వడ్డేశ్వరం గ్రామానికి కూడా మంచి ఈ స్కూల్ గుర్తింపు అనేది ఈ ఇద్దరు పిల్లలు తీసుకొచ్చినందుకు కూడా వాళ్ళకి ముందుగా మా ఉదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ, మరి వీళ్ళు అదేవిధంగా నేషనల్ లెవెల్లో కూడా మరి లోకేష్ ఆధ్వర్యంలో లోకేష్ గారి అన్నదండలతో రాబోయే రోజుల్లో కూడా వీళ్ళు గట్టిగా కృషి చేసి మరి నేషనల్ లెవెల్లో కూడా ఒక ప్రైజు తీసుకొస్తారని కూడా మేము అందరం కూడా ఆశిస్తున్నాం. షేక్ నస్రీన్ కమల పిల్లలు వాళ్ళిద్దరూ కూడా స్విమ్మింగ్లో నేషనల్కి సెలెక్ట్ అయ్యారు. ఇది 6వసారి. ఆ నేషనల్కి వెళ్ళడానికి రేపు ఢిల్లీకి వెళ్తున్నారు. దాని గురించి ఈరోజు మన నియోజకవర్గంలో లోకేష్ బాబు గారి ఆధ్వర్యంలో మన కాట్రగడ్డ మధు గారు అలాగే నాని స్వామి గారు ఇద్దరు కూడా వాళ్ళకి వెళ్ళడానికి వాళ్ళకి అక్కడికి వెళ్ళడానికి ఖర్చుల నిమిత్తం సహాయం చేసి వీళ్ళని అక్కడ పంపిస్తున్నారు. అమ్మ మీరు ఇక్కడే కాదు స్కూల్లో మన గ్రామంలో మన నియోజకవర్గంలో మన రాష్ట్రంలో కూడా మీరిద్దరూ మంచిగా గెలిచి చక్కగా కప్పు తీసుకొని వచ్చి మన దేశానికి గొప్ప గర్వకారణం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆల్ ద బెస్ట్ చెప్తున్నానండి. తప్పకుండా ఈ వడ్డేశ్వరం విలేజ్కి కప్పు తీసుకొస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. తాడేపల్లి అఖిల భారతీయ బ్రాహ్మణ వృద్ధాశ్రమంలో ప్రపంచ మానవ హక్కుల దినోత్సవం సందర్భంగా జాతీయ మానవ హక్కుల కమిటీ ఆధ్వర్యాన పండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కమిటీ జిల్లా అధ్యక్షులు మున్నంగి వివేకానందరెడ్డి, ఉండేల చంద్ర ఓబులరెడ్డి, రాంబాబు తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. జాతీయ మానవ హక్కుల దినోత్సవాన్ని పురస్కరించుకొని మా అధ్యక్షులైనటువంటి యాసిన్ గారు, అట్లాగే మన ఏపీ స్టేట్ అధ్యక్షులైనటువంటి శ్యామల జయకోటిరెడ్డి గారి ఆదేశాల మేరకు ఈరోజు ఇక్కడ దగ్గరలో ఉన్నటువంటి వృద్ధాశ్రమంలో పండ్లు పంపిణీ కార్యక్రమం చేయడం జరిగింది. జాతీయ మానవ హక్కుల దినోత్సవం సందర్భంగా మరొకసారి ఈ రాష్ట్ర ప్రజలందరికీ అట్లాగే గుంటూరు జిల్లా ప్రజలందరికీ నా నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఇక్కడ చేసుకోవడానికి ఆల్రెడీ ముందుగా చెప్పినట్టుగా మా పెద్దలందరి సూచనల మేరకు ఇక్కడ ఈ కార్యక్రమం చేసుకోవడం జరిగింది. మానవ హక్కుల ఉల్లంఘన ఎక్కడ జరిగినా సరే ఎన్హెచ్ఆర్సీ తరఫున మేమందరం ముందుంటామని, వాళ్ళకి మానవ హక్కులకి జరుగుతున్న అన్యాయాల్ని వాటన్నిటి మీద పోరాటానికి, అట్లాగే ప్రభుత్వ కార్యాలయాల్లో లేదా ప్రభుత్వ ఆస్తులు ఏదైనా దాంట్లో జరుగుతున్న అన్యాయాలను ప్రశ్నించడానికి మేము ఎప్పుడు ముందుంటామని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం. థ్యాంక్ యూ. జాతీయ మానవ హక్కుల దినోత్సవం సందర్భంగా మా జాతీయ అధ్యక్షులు మొహమ్మద్ యాసిన్ గారు, తర్వాత రాష్ట్ర అధ్యక్షులు శ్యామల బాలకోటిరెడ్డి గారు, అలానే గుంటూరు జిల్లా అధ్యక్షులు మున్నంగి వివేకానందరెడ్డి గారు వారి పంపిణీ కార్యక్రమంలో ఈరోజు నేను జనరల్ సెక్రటరీగా గుంటూరు జిల్లాకు ఉన్నాను. నేను భాగస్వామ్యం కావడం చాలా ఆనందంగా ఉంది. జాతీయ మానవ హక్కుల దినోత్సవం సందర్భంగా ఈ పంపిణీ కార్యక్రమంతో పాటు జాతీయ మానవ హక్కుల గురించి అవేర్నెస్ కార్యక్రమాలు ముందు చేపడతామని చెప్పి తెలియజేస్తుంది. ఈ ఎన్హెచ్ఆర్ఈ తరఫున ఈ సంవత్సరము థీమ్ ఏంటంటే స్వేచ్ఛ, మానవత్వం మరియు అందరికీ న్యాయం. సో ఈ 3 సంబంధించిన విషయాలలో తప్పకుండా ఎన్హెచ్ఆర్సీ పోరాడుతుందని చెప్పి తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. నవలూరు క్రైస్ట్ హోలీ టెంపుల్లో ఏపీ క్యాపిటల్ పాస్టర్స్ ఫెలోషిప్ ఆధ్వర్యాన సెమీ క్రిస్మస్ వేడుకలు జరిగాయి. ఈ కార్యక్రమంలో ఫెలోషిప్ ప్రతినిధి ఎన్ బాలస్వామి, డాక్టర్ బి జాషువా తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. ఏపీ క్యాపిటల్ పాస్టర్స్ ఫెలోషిప్ తరపున దైవ సేవకులకును అలాగే సేవకురాండుకును ప్రత్యేకమైనటువంటి వందనాలు, శుభాలు తెలియజేస్తూ ఉన్నాం. అందరూ క్రిస్మస్ దినాల్లో ఉన్నాం. క్రిస్మస్ అనేది ఒక గ్రామానికి, ఒక పట్టణానికి, ఒక రాష్ట్రానికి, మరి ఒక దేశానికి సంబంధించింది కాదు. క్రిస్మస్ అనగా ప్రపంచవ్యాప్తంగా జరిగించేటువంటి ఈ పర్వదినం. క్రిస్మస్ అనేటువంటిది సకల జనులు కూడా సంతోషంతో జరిపించుకునేటువంటి క్రిస్మస్ కనుక ప్రతి ఒక్కరూ కూడా ఈ క్రిస్మస్ దినాల్లో ఆనందంగా సంతోషంగా ఉండాలని ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరిట తెలియచేస్తూ ఉన్నాం. అదే విధముగా
మరి క్రిస్మస్ మరియు నూతన సంవత్సర శుభాకాంక్షలు కూడా ఏపీ క్యాపిటల్ పాస్టర్స్ ఫెలోషిప్ తరపున మీకు తెలియజేస్తూ ఉన్నాం. ఈ దినాన మరి నాకు ఇచ్చినటువంటి దేవుడు ఈ ప్రార్థనా మందిరంలో క్రైస్ట్ హోలీ టెంపుల్ ప్రార్థనా మందిరంలో మన ఏపీ క్యాపిటల్ పాస్టర్స్ ఫెలోషిప్ యొక్క సెమీ క్రిస్మస్ జరగటానికి ప్రభు కృప చూపించారు కనుక ఆ భాగంగా క్రిస్మస్ కేక్ కటింగ్ జరిగింది. అదేవిధంగా సేవకులకు నూతనమైనటువంటి వస్త్రాలు మరి బహుకరించడం జరిగింది. ఫెలోషిప్ తరపున అందరూ కూడా సంతోషంగా ఉండాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తూ ఉన్నాం. ఈ సెమీ క్రిస్మస్ మాత్రమే కాదు, ఏపీ క్యాపిటల్ పాస్టర్స్ ఫెలోషిప్ తరపున అనేకమైన కార్యక్రమాలు నిర్వర్తిస్తూ ఉన్నాం. అదే రీతిగా ఇక రానున్నటువంటి దినాల్లో ఈ ఫెలోషిప్ని దేవుడు బహుబలముగా ఆశీర్వదించులాగున కీర్తనకారుడు తెలియపరిచినటువంటి మాట, సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు ఎంత మనోహరం అని తెలియపరిచిన రీతిగా ఈ ఫెలోషిప్లో కొంతమంది సేవకులు ఐక్యత కలిగి ఉండడం ద్వారా ఆ ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. ఐక్యత కలిగి ఉండడం ద్వారా వస్తున్నటువంటి సమస్యలు, బాధలు, భారతదేశంలో ఉన్నటువంటి ఇబ్బందులు, సమస్యలు అనేకమైనటువంటి వాటి నుంచి ఫెలోషిప్ల యొక్క ప్రార్థన ద్వారా దేవుడు జరిగించున్నాడు. ప్రాముఖ్యంగా నేను గట్టిగా చెప్పగలను, ఏపీ క్యాపిటల్ పాస్టర్స్ ఫెలోషిప్ యొక్క సేవకుల యొక్క ప్రార్థన ద్వారా నూతన మందిరాలు నిర్మించబడ్డాయి. కుటుంబాల్లో అనేకమైనటువంటి విధాలుగా ఇబ్బంది పడుతున్న వారు స్వస్థత పొందారు. అనేకమైన రీతిగా ఈ ఫెలోషిప్ వల్ల దేవుడు ఎన్నో గొప్ప కార్యాలు చేస్తూ ఉన్నారు. కనుక సేవకులందరూ కూడా ఫెలోషిప్లో బలపడుతూ దేవుని నామాన్ని మహిమపరుస్తూ ఈ క్రిస్మస్ దినాల్లో దేవుణ్ణి గణపరిచి ఆరాధించి దేవుని యొక్క ఉన్నతమైనటువంటి ప్రేమ పొందుకోవాలని తెలియపరుస్తూ ఈ 2025 సంవత్సరం అంతా కూడా గడిచిపోతుంది. కానీ 2026 సంవత్సరంలోనికి మనమందరం కూడా నూతనంగా అడుగుపెట్టుచున్నాం. కానీ మనమందరం కూడా ఒక సైనికుల వలె ఈ ఫెలోషిప్కి అంటుకట్టుకొని ముందుకు సాగాలని చెప్పి కోరుకుంటున్నాను. ఎందుకంటే ఈ 2025 సంవత్సరంలో చాలామంది మరి నిజముగా దైవ సేవకులు, ప్రెసిడెంట్ గారు బాలస్వామి అయ్య గారు, నిజముగా నేను కూడా వారితో ఒక గౌరవ అధ్యక్షులుగా ఉంటూ ముందుకు సాగిపోతున్నాం. కానీ కొంతమంది మాత్రం వెనక్కి తగ్గుతూ ఉన్నారు. అలా కాకుండా మనమందరము కూడా చెయ్యి కలుపుతూ ఈ యొక్క ఫెలోషిప్ని ముందుకు నడిపిస్తూ మనమందరము కూడా దేవుని యొక్క సన్నిధిలో దీవించబడాలని చెప్పేసి కోరుకుంటూ మంగళగిరి పట్టణ ప్రజలకు, గ్రామ ప్రజలకు నా యొక్క క్రిస్మస్ శుభాకాంక్షలు అడ్వాన్స్గా చెబుతూ ఉన్నాను. ఏపీ క్యాపిటల్ పాస్టర్ ఫెలోషిప్ ద్వారా ఈ యొక్క సేవా కార్యక్రమంలో నూతన వస్త్రాలు పాస్టర్లందరికీ మన పాస్టర్ నండూరు బాలస్వామి గారి చర్చిలో ఈ యొక్క సెమీ క్రిస్మస్ జరిగింది. ఏపీ క్యాపిటల్ పాస్టర్ ఫెలోషిప్ తరఫున నేను ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అలాగే ఇంకెన్నో కార్యక్రమాలు చేయటానికి ముందుకు వస్తూ ఉన్నారు. ఈ యొక్క ఫెలోషిప్ బాగా బలపడాలని చెప్పి నేను ప్రభు పేరట కోరుచూ ఉన్నాను. అలాగే ముందుండి నడిపిస్తున్న మా యొక్క ప్రెసిడెంట్ గారు నండూరు బాలస్వామి గారు ప్రోత్సాహం, అలాగే జిర్రా జయానందం గారు, ఇలాగే నవీన్ గారు, ఇట్లా ఈ కమిటీ మొత్తం, పీటర్ గారు, సర్జన్ గారు, ఇట్లా ప్రోత్సహించి పాస్టర్లందరూ తోడుకొని ప్రతి నెల మొదటి బుధవారం నాడు ప్రేయర్ జరుపుతూ ఉన్నారు. అలాగే ఐకమత్యంగా ఉండుట ఎంతో మేలని చెప్పి నేను ఈ సభాముఖంగా చెబుతూ మీ అందరికీ సెమీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్. తాడేపల్లి కొత్తూరులో విద్యుత్ షార్ట్ సర్క్యూట్తో దగ్ధమైన పూరిల్లును సిపిఐ నాయకులు సందర్శించారు. ఈ కార్యక్రమంలో నాయకులు తుడిమెల్ల వెంకటయ్య, ఎం రామారావు తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. ఏం కాదండి, గ్యాస్ ఉండే ఏం కాదు.
విజయవాడ కేవీఎస్ఆర్ సిద్ధార్థ కాలేజ్ ఆఫ్ ఫార్మసీలో నిర్వహించిన సదస్సులో నిర్మల ఫార్మసీ కళాశాల విద్యార్థులు ప్రతిభ కనబర్చారు. ఫార్మసీలో తృతీయ సంవత్సరం విద్యార్థిని అక్ష సాత్విక ప్రథమ బహుమతి, ఫార్మసీకి చెందిన విద్యార్థినులు హర్షిత, అక్షిత మూడవ బహుమతి సాధించారు. ఈ సందర్భంగా కాలేజ్ నిర్వాహకులు, సిబ్బంది హర్షం వ్యక్తం చేశారు. మంగళగిరి బస్టాండ్లో మండల లీగల్ సెల్ అథారిటీ, పారాలీగల్ వాలంటీర్స్ హ్యూమన్ రైట్స్పై ప్రయాణికులకు అవగాహన కల్పించారు. అనంతరం బీజేపీ అండ్ డిఎల్బీ కాలేజీలో విద్యార్థులకు కూడా అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో వాలంటీర్స్ ఎం రామమూర్తి, కారుమంచి రామారావు, డి నర్సయ్య తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు దుగ్గిరాల సమాచారాన్ని వీక్షిద్దాం. దుగ్గిరాల డిగ్రీ కళాశాలలో బుధవారం అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవం నిర్వహించారు. తెనాలి పిఎస్ఆర్ అండ్ విఆర్ కళాశాల ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా విశ్రాంత అధ్యాపకులు ఎండి అస్గర్ అలీ హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ ఈ షేలా, అధ్యాపకులు బి రాంబాబు, జె పాములు, ఎన్ఎస్ఎస్ అధికారి కాత్యాయిని, సాయి లక్ష్మి, కల్పన, స్వరూప విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. మానవుడికి పుట్టుకతో లభించేటువంటి హక్కులు, స్వేచ్ఛకు, జీవించే హక్కు, ఆస్తిని సంపాదించుకునే హక్కు. ఈ హక్కులకు ప్రమాణాన్ని ప్రభుత్వము రక్షణ కల్పిస్తుంది. ప్రభుత్వమే వాటిని దుర్వినియోగం చేయడానికి ప్రయత్నిస్తే మిగతా వాళ్ళు కోర్టుకు వెళ్తారు. కోర్టు ద్వారా మనం రక్షణ పొందడానికి ప్రయత్నిస్తాం. ఈ విధంగా ఏంటంటే మానవ హక్కులకి డిసెంబర్ 10 యూనివర్సల్ డిక్లరేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ అనేది తర్వాత ఈరోజు ప్రతి సంవత్సరం కూడా మానవ హక్కుల ఒక థీమ్ ఉంటుంది. ఈ థీమ్ ఏంటంటే మానవ హక్కులు మన రోజువారీ అవసరాలు. మన రోజువారీ అవసరాలకి మనకి రోజు కావాల్సింది ఆహారం, నీరు, ఆశ్రయం. ఆశ్రయం అంటే గూడు, తిండి, బట్ట, స్టూడెంట్ అడ్మిషన్ గూడు. తర్వాత శాంతి, ప్రపంచంతా శాంతి ఉండాలి. మన ఇంకొక శాంతి ఉండాలి. శాంతితో జీవించాలి, ఆహారం లభించాలి, ఉండాలి. తర్వాత మనం ఉద్యోగం చేసుకోవడానికి తక్కువ లభించాలి. ఈ విధంగా ఉన్నట్లయితే ఇవన్నీ కల్పించడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటూ ఉన్నాను. తర్వాత మీరు గుర్తుంచుకోండి, ఎప్పుడు దొరికితే మిస్ అవ్వద్దు. కొంత నేర్చుకోవడానికి మనకు ఉపయోగపడింది. ఈ కొంత నేర్చుకోవడానికి తర్వాత జీవితంలో ఉపయోగపడటం. తర్వాత బిఎస్ఎల్ వాళ్ళు తరఫున ఉంటే వాళ్ళ సబ్జెక్ట్లో ఉన్నతమైన చదువుతున్నారండి. తర్వాత ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ పేపర్ చాలా మెటీరియల్ ఉంది. లభించేస్తున్నారు దేవున్నప్పుడు లభిస్తుంది. మెటీరియల్ ఎప్పుడో కూడా అసలు మెటీరియల్ కూడా వస్తుంది. రోజు ఈ టెక్స్ట్ బుక్స్ ప్లస్ పేపర్ చదివితే మీకు ఆటోమేటిక్గా వచ్చేయండి. రోజు న్యూస్ ఉందామంటే న్యూస్ వచ్చేయండి. ఇప్పుడు ప్రస్తుతం మీరు రోజుగా చూస్తున్నారు. 2 రోజులతో ఒక విషయం బాగా చర్చ జరుగుతుంది. ఏంటో చెప్పండి. పేపర్లు నేను క్లాసులు అంటే ఇంటర్నెట్ చదువుతాను. నేను చెప్పినప్పుడు ఇంటర్నెట్ రావడానికి ముందు క్లాసు రాగానే పాటించాలి. ఫస్ట్ ఒక పేజీ చూసి రాసు రావాలి. డిగ్రీ కూడా 10 నిమిషాల పాటు అది చూసి రాయాలి. ఏదైనా సబ్జెక్ట్. దుగ్గిరాల మండలం రవీంద్రపాడు గ్రామంలో పంట వ్యర్థాల యాజమాన్యంపై బుధవారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. వ్యవసాయ విస్తరణ కార్యక్రమంలో భాగంగా వ్యవసాయ శాఖ అధికారులు వరి పంట కోతల అనంతరం గడ్డిని కాల్చడం వల్ల భూసారం తగ్గటం, వాయు కాలుష్యం, భూతాపం పెరగటం, సూక్ష్మజీవులు మృతి చెందడం వంటి తీవ్ర దుష్ప్రభావాలు కలుగుతాయని రైతులకు వివరించారు. అనంతరం వరి పంట వ్యర్థాలు కాల్చకుండా విధానాలను తెలియజేశారు. తదుపరి యంత్రాలతో డెమోను క్షేత్రస్థాయిలో నిర్వహించారు. ముఖ్యంగా మోపులు కట్టే యంత్రాలు ఉపయోగించి గడ్డిని విక్రయించవచ్చునని, తద్వారా రైతులకు అదనంగా ఆదాయం వస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో తెనాలి సబ్ డివిజన్ ఇన్ఛార్జ్ ఏడీఏ ఆర్ విజయబాబు, విస్తరణాధికారి ప్రజ్ఞాన్ బాబు, విహెచ్ఏ సిహెచ్ రాజేశ్వరి, రైతు నాయకులు వాసిరెడ్డి శ్రీనివాస్, కేశవనేని శ్రీనివాస్, రైతులు తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా విజయబాబు మాట్లాడారు.